అర్ధరాత్రి ఇంత సడన్గా నిద్ర లేస్తున్నా అంటే కుష్ బూరా కాబైనా వచ్చి ఉండాలి. నైతో జిందగీలో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని ఒక సంఘటన అయినా జరిగి ఉండాలి. मेरे ज़िंदगी में भी वैसा ही एक घटना हुआ था. मेरा नाम షఫీర్. మసీద్కి వెళ్ళి నమాజ్ చేయడం, నాకున్న ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఆఫీస్కి వెళ్ళడం, ఇది నా రొటీన్ లైఫ్. ఏంట్రా టైం అయిపోతుంది, వీడు ఇంకా రావట్లేదు. ఈ టైంకి వచ్చేస్తారా అన్నాడు రా, అదిగో వస్తున్నాడు. సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ రా. ఏరా అలా చూస్తున్నావు? సఫీర్ భయ్య, మేము ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, ఒకే కాలేజ్, ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తూ భలే కలిసి ఉన్నారు భయ్య. మా పేర్లేంట్రా? జేమ్స్, సఫీర్, రామ్. ఇది సరిపోతారా మేము కలిసి ఉండడానికి? వీకెండ్ ప్లాన్స్ ఏంట్రా? ఏముంటాయి, బీచ్కి వెళ్ళమే. అయినా బీచ్ తప్ప ఇంకేం లేదంట్రా. ఎప్పుడు బీచ్ బీచ్ అంటావేంట్రా బాబు? ఏం చూస్తున్నాడు వీడు? వీడేంట్రా జెండాను చూడగానే అలా ఆగిపోతాడు. తెలిసిందే కదరా, చిన్నప్పటి నుంచి జెండా చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఏంట్రా ఏం చేస్తున్నావు? గుడికి దండం పెట్టాను రా. నువ్వు దేవుడు చూసి ఎలా దండం పెడుతున్నావా, జెండా చూస్తే అలా సెల్యూట్ కొడుతున్నాడు రా. నీకు దేవుడు భక్తాలు కూడా దేశ భక్తరా, దానికేముంది? ఎహే రారా బాబు. ఒరే రారా బాబు, ఎప్పుడు చూసినా ఎప్పుడు జెండా చూసినా చూస్తే అలా ఊడిపోతే ఏం గుర్తొస్తారా జెండా చూస్తే? రామేడ్రా? ఏదో పడి మీద ఇంటికి వెళ్ళాడు రా. ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. అదిగారా వస్తున్నాడు. హాయ్ రా మామ. ఏరా చెప్పండి వెళ్ళిపో. అమ్మ కొంచెం పని ఉందని పిలిచిందిరా, ఇంటికి వెళ్ళి వచ్చాను. అరే ఈరోజు న్యూస్ చూసారా? పహల్గామ్ అటాక్లో పేర్లు అడిగి హిందువులని తెలుసుకుని చంపేశారంట్రా. మరీ అంత దారుణమా? అందులో కొత్తగా పెళ్ళైన జంట కూడా ఉందంట్రా. తనను వదిలేసి తన భర్తను చంపేశారంట్రా. మరీ అంత దారుణంగా ఉన్నారేంట్రా? ఆ పాకిస్తాన్ నా కొడుకులకి ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము లేదురా. అలా ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అయితే చాలా మంది అమాయకులు చనిపోతారా. రే, ఈ అటాక్లో చనిపోయింది కూడా అమాయకులేరా. కానీ ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకే తెలియకుండా చనిపోతున్నారు. అట్లీస్ట్ యుద్ధం జరిగితే కనీసం దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన గర్వమైనా ఉంటుందిరా. వాళ్ళకి అంత ధైర్యమే ఉంటే ఇండియాకి డ్యామేజ్ అవుతో లేదో తెలియదు, కానీ ఒక్కసారి యుద్ధం స్టార్ట్ చేస్తే మ్యాప్లో పాకిస్తాన్ ఉన్నదిరా. సరే కానీ మామ, పాకిస్తాన్ వాడు నీకు దొరికితే ఏం చేస్తావురా? నాకే కానీ పాకిస్తాన్ దొరికితే ఖచ్చితంగా వాడికి ఇండియా ఫ్లాగ్కి సెల్యూట్ కొట్టేస్తాను రా. కొట్టిస్తా. సరిపోయిందిరా, పాకిస్తాన్ వాడితో ఇండియా జెండాకి సెల్యూట్ కొట్టిస్తావు. అది అయినట్లే. ఆలోచించడానికి బాగానే ఉంది, కానీ అది చచ్చినా జరగదురా. అరే అది కాదు. అరే 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 అరే
లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి ఏం జరిగిందో గుర్తుందా? హ్యాపీ ఇండిపెండెన్స్ డేరా. సర్లే. రేయ్ జెండా కింద పడేసావేంట్రా? చిరిగిపోయిందన్నా. చిరిగిపోయిందా? చిరిగిపోవడం కాదురా, మంటల్లో కాలిన గర్వంగా కాలేదే మన జెండారా. అంతేలే, మన దేశంలో పేపర్ ముక్కలకి రాతి బొమ్మలకి విలువ ఎక్కువ. అందుకే మన దేశం ఎలా ఉంది. ఎలా ఉందిరా ఈ దేశం? ఎలా ఉంది? నువ్వెందుకు పనికిరాదని ఈ కాగితం ఈరోజు డబ్బుగా మరి ప్రతి ఒక్కడికి బ్రతకడం నేర్పిస్తుంది. నువ్వెందుకు పనికిరాదని నా రాతి విగ్రహం మనం బాగా బతకడానికి ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఇండియాలో ఉంటే చాలు ఇండియాని ఏవైనా అనొచ్చు అనుకుంటే జేబు మీద జెండా ఉంది కదా, నువ్వు నాకే నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా దేశం గురించి నీకేం తెలుసు? తెలుసు, స్వాతంత్రం రాకముందు స్వేచ్ఛ లేక బానిసల్లా బ్రతికేవారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చాక స్వేచ్ఛ ఎక్కువైపోయి బానిస కంటే దారుణమైన బ్రతుకు బత్తకస్తుల్లా తయారయ్యారు. మన ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన వీరులు గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయి, లాలా లజపత్ రాయ్ ఇలా గుర్తుండే వీరు మాత్రమే కాదు, ఎన్నో లక్షల మంది సైనికుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. ఇండియా ఇండిపెండెన్స్ డే అంటే జోబు మీద జెండా పెట్టుకుని జై హింద్ అనడం కాదు, ఆ జోబు వెనకథలో ఉన్న గుండెల్లో ఉండాలి నువ్వు ఇండియన్ అనే ఫీలింగ్. మన ఇండియా వాడికి ఎలా ఉండాలని నేర్పించాడు. ఇంకా పాకిస్తాన్ దొరికితే దిత్తడి పోచం కూడా. ఆఫీస్ టైం అవుతుంటే ఏంట్రా లేటు? భయ్యా మక్కకు తీసుకెళ్తానన్నాడు రా, లగేజ్ చదువుకొని వచ్చేసరికి లేట్ అయింది. హాయ్రా షఫీర్, ట్రిప్ ఎలా జరిగింది? వీడేంటి ఏం మాడట్లేదు, ఏమైంది వీడికి? इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के बेगम शरीफ आ गया, पानी ले लो। प्रकार का कत्ले आम किया, धर्म पूछ पूछ करके लोगों చూడు షరీఫ్, నెక్స్ట్ మంత్ మనం కంప్లీట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మొత్తం ప్యాక్ చేసుకో. అదేంటి భయ్యా, మనం ఎందుకు వెళ్ళాలి? దేగో బేటా, మనం ఉండాల్సింది ఇక్కడ కాదు. మన దాదాజీ చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేసారు. మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్. ఆ విషయం ఇక్కడ ఎవరికైనా తెలిసినా మనకే డేంజర్. కానీ ఇప్పుడు మనం సడన్గా పాకిస్తాన్ ఏంటి బాబీజీ? చూడు షఫీర్, మీ చాచాజీ మక్కాగని చెప్పి పాకిస్తాన్కి తీసుకెళ్లేంత వరకు కూడా తెలియదు మనం పాకిస్తాన్ ముస్లిమ్స్ అని. పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఇండియాలో పాకిస్తానీస్ ఎవరిని ఉండొద్దని గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. ఈ టైంలోనే మనం వెళ్ళిపోవడం మంచిది షరీఫ్. కానీ ఇంకేం మాట్లాడుకో, ప్రిపేర్ అవ్వు మన దేశానికి వెళ్ళడానికి. మన దేశమా? పాకిస్తాన్.
మన దేశానికి వెళ్ళడానికి పాకిస్తాన్. చూసినా ఏంటి అసలు నీకు? ఏమైంది షరీ, ఎందుకు అలా ఉంటున్నావు? భాబీ, మనది కానీ ఒక చిన్న వస్తువునే మనది అనుకోవడం మహా పాపమని అల్లా చెప్పాడని నమ్ముతాం. అలాంటిది మనకు జన్మనిచ్చిన నేల మనది కాదు, మన శత్రువుగా భావించే పాకిస్తాన్ మన దేశం అని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు భయ్యా. ఇండియాలో ఏ ఒక్కరికి సిచ్యువేషన్ రాకూడదు. రేపు ఇండిపెండెన్స్ డే కదరా, ప్రతి ఇయర్లాగా ఇయర్ కూడా మన కుర్రలతో పార్క్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. సరేరా, రేపు వస్తాం, రెడీగా ఉండు, కలిసి వెళ్దాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
నాకే కానీ పాకిస్తాన్ దొరికితే ఖచ్చితంగా వాడికి ఇండియా ఫ్లాగ్కి సెల్యూట్ కొట్టేస్తాను రా. భయ్యా మనం పుట్టింది ఈ నేల మీదే. ఆ చచ్చే చావు ఏదో ఇక్కడ ఇండియాలోనే చేస్తాను కానీ పాకిస్తాన్ మాత్రం బై బర్త్ ఐ మీన్ ఇండియన్. పాకిస్తాన్ వాడితో ఇండియా జెండాకి సెల్యూట్ కొట్టిస్తాం.